తాడిపత్రి పెద్దపప్పూరు మండలం నామనాంకపల్లె పెద్దతల్లి దేవరకు హాజరైన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, పెద్దమ్మ తల్లి దేవరకు ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిలు హాజరవుతున్నట్టు సమాచారం రావడంతో అలర్ట్ అయిన పోలీసులు. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదానికి దిగిన పెద్దారెడ్డి, పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేసిన పెద్దారెడ్డి, గుడికి వచ్చారు, చూసుకున్నారు, మీరిక్కడి నుంచి వెళ్లిపోవాలన్న పోలీసులు. లేదు, నేను వెళ్లను, మా నాయకుల ఇళ్లకు వెళ్లి పలకరించి వెళ్తానన్న పెద్దారెడ్డి. అవన్నీ ఇప్పుడు కాదు, మళ్లీ వచ్చినప్పుడు పలకరించమని చెప్పిన పోలీసులు. కనీసం కాఫీ అయినా తాగి వెళ్తానన్న పెద్దారెడ్డి. జేసీని కూడా అలాగే పంపుతారా అని పోలీసులను అడిగిన పెద్దారెడ్డి. అవును అన్న పోలీసులు. మీరు మాకు ఎలా ప్రజాప్రతినిధో వారు కూడా మాకు అలాగే ప్రజాప్రతినిధులు అన్న పోలీసులు నచ్చజెప్పడంతో అక్కడి నుంచి వెనక్కి వెళ్లిపోయిన కేతిరెడ్డి పెద్దారెడ్డి. వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ తీసుకోండి. తిరగల టెంపుల్కి అయితే ఎప్పుడో సార్ వచ్చింది. అవన్నీ కాదు నేనైతే ఇప్పుడు సిచ్యువేషన్ ఏమి వాళ్ళు రానియద్దు, నేను రాను. మీరు వచ్చారా వాళ్ళు కూడా కట్టే చేస్తారా? ఏంది ఆ చేతులు పట్టుకుంటేది ఇంకేది? ఎవరైనా చెప్పేది నువ్వు బెదిరించా రెండింళ్ళు చూసిపోతా. మీరు వేరే దానికి అందరికీ అదే ఉంది. అల్లో లేదు, వేరే దానికి లేదు. టెంపుల్ దర్శనం ఎవరు చెప్పినారు? అల్లో లేదు, నేనే చెప్తాను. నేనే కొడతాను. పోలీస్ ఆఫీసర్. మీ ఆఫీసర్ సిచ్యువేషన్ నేను కంట్రోల్ చేసుకోవాలి. ఆ సిచ్యువేషన్ నేను కంట్రోల్ చేసుకోవాలి. అట్లా నేను చెప్పాను. టెంపుల్ వచ్చారు, ఇదే అయిపోయారు, వెళ్ళండి అని చెప్పాను. ఇప్పుడు దాన్ని కోఆపరేట్ చేయండి, నేను కాదండి. కాఫీ ఏదో తాగల కదా. ఇప్పుడు కాఫీ అంతమంది వచ్చినారు. కాఫీ అన్న తాగలేదా? ప్రాబ్లమ్స్ ఉంటాయి కొన్ని. ఏం ప్రాబ్లం లేదు, మీరు క్రియేట్ చేస్తున్నారు. క్రియేట్ అనేది కాదు, క్రియేట్ చేయక లేకపోతే చూసుకోవాలి. లేదు, మేము అంతా క్రియేట్ చేయాలి. అవసరం నన్ను పోవని చెప్తే అడిగిన వాళ్ళతో నాకేం నువ్వు పెట్టినా వాళ్ళు ఎట్లా మాకు వాళ్ళని అడిగినా నువ్వు ఒక ప్రజాప్రతినిధి, వాళ్ళ ప్రజాప్రతినిధి, వాళ్ళ మాటలు మాకేం అవసరం? అతను అవసరం లేదు. ఏంది అంత ఇంటారని మిమ్మల్ని బద్దలు ప్రచారం అయితే నాకు అట్లుంది నువ్వేం చెప్పాలి? అని చెప్తే వాళ్ళని అడిగిరా. నువ్వు ఒక ప్రజాప్రతినిధి, వాళ్ళ ప్రతినిధి, వాళ్ళ మాటలు మాకేం అవసరం? అతను వస్తే పోతాడు.
మా నాన్న